ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఎప్పుడు కూడా పిలిచింది పలికేటువంటి నాయకుడు. ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలలో 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి నిజమైనటువంటి కార్యకర్తల మనోవేదన వినేటువంటి నాయకుడు జూపల్లి కృష్ణారావు గారికి గట్టిగా చప్పటితో వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే డిసిసి అధ్యక్షులు సభా అధ్యక్షులు మిత్రులు నరేష్ యాదవ్ గారు, ఆదివాసీల ముద్దుబిడ్డ మా ఎమ్మెల్యే గారు, మన పార్లమెంట్ లో ఏకైక ఎమ్మెల్యే మన వెడమ బుజ్జన్న గారు, అలాగే ఆడ గజేందర్ గారు, మాజీ ఎంపీ పెద్దలు సోయం బాపురావు గారు, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష గారు, లైబ్రరీ చైర్మన్ మల్లెపూల నర్సయ్య గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు, మా అక్క గండ సుజాత అక్క గారు, అల్లూరి సంజీవ్ రెడ్డి గారు, అడ్డి భోజారెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, మల్లెపూల సత్యనారాయణ గారు, దిగంబరరావు పాటిల్ గారు, కిజర్ పాషా గారు, దామోదర్ రెడ్డి గారు, సంతోష్ రావు గారు, రాజు యాదవ్ గారు, కౌడల నారాయణ గారు, బాలూరి గోవర్ధన్ రెడ్డి గారు, చంటి గారు, గుడిపల్లి నగేష్ గారు, బెజ్జంకి అనిల్ గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ ప్రాణ సమానమైనటువంటి కార్యకర్తలకి, బిఎల్ఏలకి, సూపర్వైజర్లకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం మట్టుకి అందరూ బిఎల్ఏలు ఒక్కసారి ఈ రోజు వరకున్నటువంటి లేటెస్ట్ రిపోర్ట్ రాసుకోవాలా. బిఎల్ఏ టూలందరూ కూడా ఒక్కసారి రిపోర్ట్ రాసుకోవాలా. మొత్తం ఓట్లు 292 నియోజక అసెంబ్లీ బూత్ పోలింగ్ బూతులలో 2,50,000 పైచిలుకు ఓట్లలో 1,67,000 ఓట్ల మ్యాపింగ్ మాత్రమే జరిగింది. అంటే ఇంకా 85,000 ఓట్లు మ్యాపింగ్ జరగలేదు. అంటే ఈ 85,000 ఓట్లు కూడా డేంజర్ లో ఉన్నది, డేంజర్ జోన్ లో. ఇందులో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు కలిగేటువంటి ఓటర్లు, వారి ఓట్లు డేంజర్ లో ఉన్నాయి. మీ అందరికీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 85,000 ఓట్లు డేంజర్ లో ఉన్నాయి. మీకు ఒకటి చెప్తాను, బోరాజ్ మండలంలో ఎటువంటి పెద్ద సమస్య లేదు, అయినా కూడా మీరు గట్టిగా ఉండాలా. 4,700 ఓట్లు మాత్రమే మ్యాప్ కాలేదు, మనం అక్కడ సంతోషం. జైనతులు 4,700 పెండింగ్ లో ఉన్నాయి. సాత్నాల మండలంలో 2,500, బేల మండలంలో 7,800, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 8,000 ఓట్లు ఇంకా మ్యాప్ కాకుండా ఉన్నవి. కానీ ఆదిలాబాద్ పట్టణంలో దాదాపుగా 50,000కు పైచిలుకు ఓట్లు మ్యాపింగ్ కాకుండా ఉన్నవి. ఎన్ని ఓట్లు ఉన్నాయి ఒక్కసారి? ఎన్ని ఓట్లు డేంజర్ లో ఉన్నాయి ఆదిలాబాద్ టౌన్ లో? ఒకసారి గట్టిగా ఎన్ని ఓట్లు డేంజర్ లో ఉన్నాయి? 50,000. ఇందులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికేటువంటి ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. మైనార్టీలు, జైభీములు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కొంచెం అక్షరాస్యత లేని వారు పాపం. మన కాంగ్రెస్ పార్టీ ఓటర్లందరూ గరీబోళ్లే. ఆ గరీబోళ్ల ఓట్లు డేంజర్ లో ఉన్నాయి. బిఎల్ఏ టూలందరికీ నేను చెప్పదలుచుకున్నా. నంబర్ 1, మీకు సూపర్ బిఎల్ఏ 292 బిఎల్ఏలకు పైగా వారి మీద 30 మంది సూపర్వైజర్లు నియమించడం జరిగింది. 30 మంది 10 బూతులకు ఒక సూపర్వైజర్ని నియమించడం జరిగింది. సూపర్వైజర్లు మీ పర్ఫార్మెన్స్ ని, మీరు పని చేస్తున్నటువంటి విధానాన్ని నా క్యాంప్ ఆఫీస్ లో, డిసిసి ఆఫీస్ లో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్వైజర్లందరికీ కూడా వార్ రూమ్ నంబర్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు సూపర్వైజర్లు వార్ రూమ్ కి బిఎల్ఏల రిపోర్టు, బిఎల్ఓల రిపోర్టు రెండింటినీ, వారి పనితీరుని అనుసంధానం చేస్తారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాగా కేర్ఫుల్ ఉండండి. ఓట్ల డిలీషన్ అంటే ఓట్ల తొలగింపు 3 కారణాలు చెప్తున్నాను. 4 కారణాలు.
ఒక కారణం యాబ్సెంట్, రెండు అంటే యాబ్సెంట్ అంటే గైర్హాజరు, రెండో కారణం వేరే చోటికి వెళ్ళడం, మూడో కారణం చనిపోయిన, నాలుగో కారణం నకిలీ లేదా డూప్లికేట్ ఓట్. డూప్లికేట్ ఓట్ల మీద మనకి ఇబ్బంది లేదు, చనిపోయిన వారి ఓటు తీయడంలో మనకి ఇబ్బంది లేదు. మన ఇబ్బందుల్లో గైర్హాజరు అంటే యాబ్సెంట్ ఉన్నారని చెప్పడం లేదా వేరే చోటికి వెళ్ళిందని చెప్పడం, రెండు రీజన్స్. కానీ ఇప్పుడు మ్యాప్ అయినవి కానీ అన్మ్యాప్ అయినవి కానీ బిఎల్ఓల మీరు బాగా అందరు బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్, అవునా? ఎంతమందికి ఒక బిఎల్ఓ ఉంటాడు? ఒక బూత్ లా అప్రాక్సిమేట్ గా ఎన్ని ఓట్లుంటాయి? సరాసరి ఎన్ని ఓట్లుంటాయి? ఒక 800 నుంచి 1200 ఓట్లు ఉండొచ్చు. అంటే యావరేజ్ గా 1000 ఓట్లు అనుకోండి ఒక బూత్ కి. ఒక బూత్ కి 1000 ఓట్లు అంటే రోజుకి ఎన్ని ఎన్యూమిరేషన్ అంటే ఏంటి? గణన ఫాములు అంటే గణించే లెక్క కట్టే ఫాములు, ఓటర్ల నమోదుని లెక్క కట్టే ఫాములు ఒక రోజుకి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ 30 నుంచి 35 నింపుతారు. ఎన్ని నింపుతారే? 30 నుంచి 35. మరి 30 నుంచి 35 నింపిన వాటిల్లో ఆల్రెడీ ఎన్రోల్మెంట్ అయిన వాటితో మనకు ప్రాబ్లం లేదు, సంతోషం, ఎన్రోల్మెంట్ అయిపోయింది, ఓటు హక్కు వారికి రక్షింపబడ్డది. కానీ తీసేసిన వాటు అంటే 30 ఓట్లలో 5 ఓట్లు తీసేస్తే ఆ 5 ఓట్లు ఎందుకు తీసేశారని గట్టిగా దబాయించి ప్రశ్నించండి. అడుగుతారా? గట్టిగా అడుగుతారా? గట్టిగా దబాయించి అడగండి. ఆ రోజు బిఎల్ఓలకి సాయంత్రం 6 గంటలకు 5:30 గంటలకి ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బిఎల్ఏలు, పార్టీ కార్యకర్తలైన బిఎల్ఏలు, సూపర్వైజర్లు వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోండి. ఏమని? ఈ రోజు ఎన్ని ఎన్యూమినేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయబడ్డాయి నింపినవి, ఈ రోజు అందులో ఎన్ని తీసేయబడ్డాయి, ఎన్ని ఎన్రోల్మెంట్ ఎన్యూమినేషన్ ఫామ్స్ అప్రూవ్ అయినాయి, అంటే అప్రూవల్ అయిన వాటిని